మనం పాలకుర్తి గ్రామంలోని మహేందర్, రాజేష్, శ్రీనివాస్ అనే రైతులతో మాట్లాడుతున్నాము. మహేంద్ర అన్న ఏం సంగతి? పొలాన్ని ఎక్కడ దాకా వచ్చింది కథ? పొలాలు ఇప్పటి వరకు అయితే ఓకే అన్న. పొలాలు ఇంకొక 20-25 రోజులు నెల లోపు అయిపోతాయి కోతలు. కోతలు అయిపోయిన తర్వాతనే పెసాలు అలుకుదాం అనుకుంటాను అన్న. అదే 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 మనకున్నది 8 ఎకరాలు, ఒక 4 ఎకరాలు బావి నీళ్ళ పారకానికి సరిపోతుంది. ఒక 4 ఎకరాలు పెసాలు అలుకుదాం అనుకుంటాను. నువ్వు 4 ఎకరాలు వెళ్తావానే? 4 ఎకరాల మంది వెళ్తాయా నీళ్ళు? 4 ఎకరాలు వేద్దాం అంటే ఆరుతాడే కదా అన్న, దానికి పొలం తిరిగి కాదు కదా. అంటే ఇప్పుడు పొలం కోసినాక మరి గడ్డి తీసేసినాక కలుపుడే కదా? గడ్డి తీసేసి గడ్డి కాలబెట్టదు. గడ్డి కాలబెట్టాక గడ్డి తీసేసి ఆ కొయ్య దున్నుడుతో అవసరం లేదు. ఖాళీ కొయ్యకాల మీద అలికితే వాటర్ కడితే సరిపోతుంది. దానికి ఆ కొయ్యకాల అనేది దానికి ఏం చేస్తుంది అంటే మంచి నీడ మంచిగా అంటే దానికి మంచి ఉంటుంది అన్నట్టు. ఎండ తగలకుండా కర్ర అల్లిపోకుండా ఉంటుంది. అంటే పెసాలు అలికినాక నీళ్ళు కడతావా? నీళ్ళు కట్టినాక పెసాలు అలుతావా? పెసాలు అలికినాకైనా నీళ్ళు కట్టచ్చు, నీళ్ళు కట్టినాకైనా పెసాలు అలకచ్చు. ఎందుకంటే నేను అలకలే కాబట్టి నువ్వు అలుకున్నావు కదా, మరి దాని గురించి తెలుస్తుందని నేను కూడా అలుకుదాం అనుకుంటాను. ఒక 2 ఎకరాలు అలుకుతే కొంచెం పాటుకు కూడా పనిచేస్తుంది, మళ్ళీ మనకు పెసాలు కూడా తిండికి పనిచేస్తాయి, అమ్ముకోవడానికి పనిచేస్తాయి. మన స్వచ్ఛందంగా మన పొలంలో పండిన శ్రేష్టమైన పంట కదా. నేను పోయిన ఎండాకాలం అయిపోయిన తర్వాత వేసిన ఒక ఎకరం వేసిన, మనకు సరిపోయినాయి. పెసాలు ఉన్నాయి, ప్లస్ మనకు పాటకు పనిచేసింది, ప్లస్ ఊరియా బత్త చల్లకున్నా కానీ దాని పాటకు పనిచేసింది. మనకు దున్నితే కళ్ళే దున్నితే అయిపోతుంది కదా, మంచిగా పాట వస్తుంది, రూట కొడితే సరిపోతుంది. అప్పటికి పెసాలు ఏరుకున్న తర్వాత పెసాలు ఏరుకున్న తర్వాత పాట గద్దది లేదు. ఇప్పుడు పొలాలు కోసిన తర్వాతనే అలుకుతే మనకు నారు పోసిన నారు ఎదిగే టైం వరకు మనకు కాయ వస్తుంది, ప్లస్ పెసాలు అయిపోతాయి. మళ్ళీ దున్నుకుంటే పాటకు పని చేస్తుంది. అంటే ఈ పెసాలు అల్లుకుడు నయం అన్నట్టు. ఇటు పెసాలు వస్తాయి, ఇటు జనువు కంటే జీలు కంటే బెటరే. ఇది బెటరు ప్లస్ మళ్ళీ అప్పటికి దిగుబడి సుతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మందు బత్తాలు దాని ఖర్చుతో తక్కువ ఉంటుంది. అంటే ఈ పెసాల పంట అచ్చుడితోటి మనకు ఆ పైసలు ఎంతో కొంత పెట్టుబడికి కూడా మస్తు పనిచేస్తాయి. అంటే ఈ జీలు కలుగుతాయి, అది ఆండ్లోనే జీలుగు మనం ఉంచాం కదా, ఇప్పుడు జన్మైనా దాని వరకు ఉంచాం, అది ఎదిగేసరికి దాన్ని దొక్కేస్తాం. అంటే ఈ రకంగా రైతుకు కొంచెం మేలే అన్నట్టు, లాభం, లాభదాయకమైన పంటనే. పప్పు దినుసులు ప్లస్ పెట్టుబడి కూడా ఎంతో 5 రూపాయలు 10 రూపాయలు వచ్చినా కానీ 10-15 వేల దాకా వస్తాయి దాదాపుగా. దిగుబడి వస్తుంది. దిగుబడి వచ్చినా కానీ మళ్ళీ ప్లస్ మనకు సుతా లాభం ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎరువులు వేసిన దానికంటే దాన్ని అల్లనే తొక్కిస్తాం కనుక మనకు ఒక ఊరియా బత్త 2 బత్తాల కవర్ చేస్తుంది, సేఫ్ అవుతుందా. అంటే బెటరే ఈ రకంగానైతే. పోయిన సరే 10-15 ఎకరాలు అలికారు కదా, ఈ తప్ప పలకుర్తిలో బాగానే మంది అలికేటట్టున్నారు. నాతోటి కూడా చాలా మంది అన్నారు.